ముందుగా జై తెలంగాణ, జై భీమ్. టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద తీన్మార్ మల్లన్న ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేసిండు ఒక 5 డిస్ట్రిక్టులలో. అది ఎందుకు నమోదు చేసిండంటే, మేము బాధితుల పక్షాన ఉన్నాం, నీ ఆఫీస్కి వచ్చి ఏ కోణంలో ఎందుచేత ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి మరణించిండని మేము బాధితుడి కుటుంబ పక్షాన నిలబడి ప్రశ్నించినందుకు మా మీద కేసు పెట్టిండు. ఎవడన్నా బుద్ధిగాలోడు పెడతారా ఇట్లా కేసు? నేను లంగాన్ లేదు, దొంగని లేదు, నువ్వే కత్తులతోటి పొడిచినావని కూడా అనలేదు. మేమేమన్నాం, ఆయన నీ ఆఫీస్కి ఎందుకు వచ్చిండు? ఆయన భార్య ఆఫీస్కి వస్తే 20,000 ఇచ్చి ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నీ యూట్యూబ్లో కావచ్చు ఎందుకు వేసుకున్నావు? సరే, తన భార్య వచ్చి వెళ్ళినాక ఆ వీడియోని వేసినాక ఆ ఇంట్లో వాళ్ళు మా పరువు పోయిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనడం వల్ల తన భర్తకు చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించే ప్రయత్నం చేయని తన భర్తను నీ ఆఫీస్కి పంపితే వారం రోజుల పాటు తన భర్తను తిప్పించుకొని ఆఖరికి ఆయనను ఏదో బీసీ మూమెంట్లో ఆయన ఉన్నట్టు చిత్రీకరించి ఆయనను మానసికంగా రెచ్చగొట్టి ఎమోషనల్గా ట్రాప్ చేసి ఆయనకై ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి నువ్వు కారణమైనది మా అనుమానం. ఈ ప్రజాస్వామ్యంలో ఆ ప్రాణం ఎందుకు పోయిందని మేము అడగకూడదా? ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నాడని మేము అడగకూడదా? ఇది అడిగితే నువ్వు మా మీద కేసులు పెడతావా? ఈరోజు మళ్ళీ అంటున్నాం, ఈ మీడియా సమూహంగా డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న జర్నలిస్టు సభ్యులుగా ఒకటి అడుగుతున్నాం. 3 పిల్లలకు తండ్రి లేకుండా చేసినావు దుర్మార్గుడా, ఓ భార్యకు భర్త లేకుండా చేసినావు దుర్మార్గుడా. దాన్ని అడిగినందుకు ఈరోజు మా మీద కేసులు పెడుతున్నావు దుర్మార్గుడా. నువ్వు ఎక్కడి నుండి పోయినావు? ఇదే గుంపు నుండి పోయినావు కదా శాసన మండలికి. ఆ రోజు ఏమన్నావు? మీడియాను టచ్ చేస్తారా? మీడియాను టచ్ చేస్తే దుమ్ము రేపుతా అన్నావు. ఈరోజు అదే మీడియాను ముట్టుకున్నావు. నేను మళ్ళీ అంటున్నా, ఇంతమంది మీద, ఇక్కడ రాములమ్మ గారి మీద కావచ్చు, ఇక్కడ ఈ మేడం మీద కావచ్చు, క్రాంతి మీద కావచ్చు, నా మీద, అదేవిధంగా మా గిరీష్ దారముని, అదే న్యూస్ లైన్ శంకర్, ఇవన్నిటి మీద కేసులు పెట్టినావు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఏం చేస్తావు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు 15 లక్షలు ఇచ్చి ఆ హత్యను కప్పిపుచ్చుతామనుకుంటే ఆ హత్య కనుమరుగు కాదు. ఆయన డ్రైవర్, 42% రిజర్వేషన్కు సంబంధించి పాపం ఆయనకు తెలియదు. నీకు ఏమంటాను, నా ఫోటోకు దండం పెట్టుకొని పోయిన అంటాను. పాపం ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన అడుగులు తడబడుతున్నాయి. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, వేసిందే 8 సెకండ్ల వీడియో. ఆ 8 సెకండ్ల వీడియోలో ఆయన అడుగులు తడబడుతున్నాయి. ఆయన తాగొచ్చిండా, తాగి రాలేదా, లేకపోతే మీరే తాగిపిచ్చిండ్లా, ఆయనను మైకంలో ముంచిండ్లా, ఆయనను మైకంలో మునిగిన తర్వాత మీరు ఏమెక్కిచ్చిండ్లు, ఆయనకు ఏమి చేయాలని చెప్పిండ్లు, తీరా ఆయన ఆత్మహత్యకు పాల్పడతా అంటే మీరు పోయి ఆయనకు ఏమి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ బయటికి రావద్దా? ఇవి అడిగితే తప్ప. 100% 42% సంబంధించి అది జరగవలసిందే. దొంగ, నువ్వు కాంగ్రెస్ నుండి టికెట్ తీసుకొని గెలిచి మళ్ళీ బయటకు వచ్చినట్టు నటిస్తాను. నువ్వు రేవంత్ రెడ్డికి చీకటి స్నేహితుడివి, నువ్వు రహస్య స్నేహితుడివి. అది ఎక్కడ బయటపడ్డది? 6 ఛానళ్ళ మీద కేసు పెట్టినావు దొంగ. మమ్మల్ని ఏం తిట్టలేను, కేసులే పెట్టావు. కానీ ఇదే బిగ్ టీవీకి సంబంధించిన విజయ్ కుమార్ రెడ్డిని ఎన్ని దుర్భాషలాడినావు. విజయ్ కుమార్ రెడ్డి నీ మీద పరువు నష్టం దావయ్యాడు, నువ్వు తిరిగి విజయ్ కుమార్ రెడ్డి మీద పరువు నష్టం దావయ్యావు. కానీ మా మీద కేసులు పెడతావు. దీన్ని బట్టి అర్థమవుతలేదు దొంగ. నువ్వు 100% ఈ తెలంగాణకు ద్రోహివే, పచ్చి లంగవు నువ్వు. అనేక మంది ప్రాణాలు తీయడానికే నువ్వు ఈ 42% రిజర్వేషన్ అనే ఓ భాగోతాన్ని కట్టావు. నేను మరొకసారి చెప్తున్నా, 42% రిజర్వేషన్ రావాలంటే ప్రాణాలు తీసుకోవాలా? మరి అట్లా ప్రాణాలు తీసుకోవాలంటే మొదటి ప్రాణం నువ్వే తీసుకోపోయినావు. నీకు పెట్రోల్ డబ్బా దొరకలేదా? నీకు అగ్గిపెట్టె దొరకలేదా? నీ ఆఫీసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? బయట నుంచి సహాయం కోసం వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ ముందట ఆత్మహత్యలు చేసుకోవాలా? ఇది ఎక్కడి పద్ధతి? విశారదన్ మహారాజ్ గారిని, చిరంజీవులు గారిని, ఆయన మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని వాళ్ళు గ్రామాన ప్రతి జిల్లా తిరుక్కుంటా ఒక్క ఇటుకే పేర్చి ఇల్లు కట్టినట్టు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక జాగ్ పెట్టి 42 రిజర్వేషన్కి సంబంధించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని కడుతున్నారు.
ఉద్యమాన్ని కట్టరాక బ్రోకర్ మాటలతోటి రోత మాటలతోటి మాట్లాడుకుంటా నేను 42% రిజర్వేషన్ కోసం సాధన కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటావు. ఇదే నని పద్ధతి? నువ్వు ప్రజల్లోకి రావాలి, తిరగాలి. అది పక్కన పెట్టి అన్యం పుణ్యం తెలియని ఒక డ్రైవర్ని ఈరోజు బలికొన్నావు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిళ్ళు. కాబట్టి మేమేం చేయదలుచుకున్నాం? మా మీద కేసులు పెడితే మాకేం పోయేది లేదు. నా మీద 14 కేసులు ఉన్నాయి, ఇదో 15 కేసు అవుతుంది. ఏమవుతుంది? మా వాళ్ళు లేరా? ఇట్లా పోతే అట్లా తీసుకొస్తారు. నువ్వు పెట్టేటి అన్నీ గాలికి ఎగిరిపోయే కేసులే. కానీ నీ మీద పెట్టాం, నీ షెడ్డి ఊసిపోయే కేసు పెట్టాం నీ మీద. ఇప్పుడు ఈక్కోలేక పీక్కోలేక సత్తావు బిడ్డ. నేను తమాషాలు చెప్తానవా? ఈ ఆడపిల్లల మీద పెడతావరా అవులే కేసులు? ఈ ఆడపిల్లలు ఇంత దూరం రావాలా? నీతోటి చేసిన వాళ్ళు కదా రాములమ్మ గారు, నీతోటి చేసిన కదా నేను 10 టీవీలో. కొలీగ్స్ మీద కేసులు పెడతావు నువ్వు అంటే ప్రశ్నించవద్దు. నువ్వేవాడు? నువ్వు యేసు ప్రభువా, గౌతమ బుద్ధునివా, రామునివా? నువ్వు మనిషివే కదా. కాబట్టి తెలంగాణ సమాజానికి తెలవాల్సింది ఏంటంటే మానసికంగా ట్రాప్ చేస్తాడు వీడు. ఆ గత ప్రభుత్వ విషయంలో కూడా మానసికంగా అనేక మందిని ట్రాప్ చేసిండు. ఇప్పుడు 42% అనే రిజర్వేషన్ విషయంలో కూడా మానసికంగా ట్రాప్ చేసి వాళ్ళని ఇట్లా ఆత్మహత్యలకు పురుగొల్పేలా చేస్తున్నాడు. కాబట్టి దీని మీద మేము ఇప్పుడే ఫిర్యాదు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా వీటి మీద కేసులు పెట్టబోతాం. తప్పకుండా సమగ్ర విచారణ జరిపి నిందితుడు ఎవరో ముద్దా ఎవరో తేల్చాలని మేము మీడియా సాక్షిగా ఈ ఉమెన్ రైట్స్లో ఫిర్యాదు ఇచ్చి కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ముఖ్యంగా వీడికి అందరం ఇట్లా వచ్చి ఎన్హెచ్ఆర్సీలో రిపోర్ట్ ఇవ్వడానికి, కేసు పెట్టడానికి కారణం ఏంటంటే రమ్యకృష్ణ గారి మీద, ఇటు చిలక ప్రవీణ్ గారి మీద, అందరూ ఆల్మోస్ట్ ఆల్, ఇంకా ఒకే టీవీ మీద, కొన్ని ఛానళ్ళ మీద టార్గెటివ్గా తను తీసుకుందేమో బీసీ నినాదం, పెట్టిందేమో కేసులన్నిటి కూడా బహుజనుల మీద కేసులు పెట్టిండు. సో ఇక్కడనే మనకు స్పష్టమవుతూ ఉన్నది, మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తుండా, లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నానన్నది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒక పోస్టర్లు రెడీ చేసి అన్నీ వాళ్ళ ఛానళ్ళ నుంచి వదిలేసారు. ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు అని పెట్టి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అయినటువంటి వ్యక్తులే కేసులు పెట్టారు. ఎందుకు అంటే తననన్నందుకు గానుగా వీళ్ళు పోయి అందరూ కేసులు పెట్టారు. సో అక్కడ అన్నది ఏంది అని అంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏం జరిగింది, సాయిశ్వరాచార్య అనేటటువంటి వ్యక్తి ఎందుకు వచ్చాడు ఈ ఆఫీస్కి, వచ్చిన తర్వాత దండం ఎందుకు పెట్టిండు, తన ఆ దండాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తాడు, అన్నా నువ్వు అయితేనే పక్కా మాకు న్యాయం చేస్తావన్నా అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వద్దురా నాయన మా వీడియో డిలీట్ చేయి, మీ వాళ్ళు ఇంతగానం వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా చేస్తలేడు అని ఆయన పెట్టుకుంటాడు. సో ఈ రకంగా అనుమానాలు అయితే మాకున్నాయి. అసలు ఏం జరిగింది, సాయిశ్వరాచారి ఎందుకు వచ్చిండు, వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎవరితోటి మాట్లాడినప్పుడు ఆయన తిట్టిర్రా, కొడతామన్నారా, బెదిరించిర్రా, ఏం చేసారు, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఈ అంశాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉన్నది. అండ్ రజనీకాంత్ గారు ఇందాక చెప్పారు క్లియర్గా, ఏడ్చే మొగ్గుని నమ్మొద్దు అని. ఆ దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు, కంట్లకెంచి నీటి సుక్క రాదు, అన్ని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా ఇవాళ ఉద్యమాన్ని మొత్తం శివరాజకీయాలతోటి తను డైవర్ట్ చేస్తూ తన పబ్బంగా నినాదాన్ని వాడుతూ ఉన్నాడు. గతంలో మీరు మొదటి నుంచి చూసుకున్నా కూడా ఏ నినాదమైనా చూసినా ఆర్టీఆర్ అన్నాడు, తర్వాత దళితులను పైకి తీసుకొస్తా అని చెప్పేసి దళిత ముసుగు కప్పుకున్నాడు. దాని తర్వాత 7200 ఇంకా ఇట్లా చెప్తూ పోతే కోదండరాం సార్ పార్టీ కాన్సెల్లి విశారదన్ మహారాజ్ దాకా, మొన్న కాంగ్రెస్ పార్టీ దాకా, ఇట్లా పూటకో పార్టీ పూటకో వేషం కట్టుకుంటూ పబ్బం గడిపే వ్యక్తివి నువ్వు. ఇవాళ బీసీ సమాజం కూడా నిన్ను నమ్మేటట్టు లేదు. తస్మాత్ జాగ్రత్త మల్లన్న. ఇటువంటి కేసులు కనుక నువ్వు పెట్టాలని చూస్తే ఇంతకు 100 రెట్లు మేము తిరగబడతాం. ఖచ్చితంగా నీకు మంచి సమాధానం చెప్తాం. నువ్వు మళ్ళీ నోరు మెదపకుంటుంటుంది. ఇక దయచేసి నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇక నీ బిస్తర్ సర్దుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలుచుకున్నా. రైట్. థ్యాంక్ యూ.